సత్యసాయి జిల్లా కదిరిలో భర్త కిడ్నాప్ వ్యవహారం కలకలం రేపుతుంది. బంధువులతో కలిసి భర్తను ఎత్తుకెళ్ళింది భార్య. కానిస్టేబుల్గా పనిచేస్తుంది భార్య మంజుల. తన భర్త ప్రవీణ్ మరొక మహిళతో వివాహితర సంబంధం పెట్టుకున్నాడంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఈ ఘటనకు పాల్పడింది. కదిరి ఎన్జీఓ కాలనీలో భర్త ఇంటి నుంచి 2 కార్లలో వచ్చి ప్రవీణ్ని ఎత్తుకెళ్ళింది భార్య. భర్త ఇంట్లో పని మనిషి కూడా కిడ్నాప్ అయింది. అడ్డొచ్చిన అత్తామామలపై కూడా కోడలు దాడి చేసింది. ప్రవీణ్ తల్లిదండ్రుల ఫిర్యాదుతో కేసు నమోదైంది. ఎట్టకేలకు ప్రవీణ్ను సురక్షితంగా పోలీసులు తీసుకొచ్చారు. కదిరి తిరుచానూరు పోలీసుల సహాయంతో భర్తను ప్రస్తుతానికి పోలీసులు విడిపించినట్టు తెలుస్తుంది. భార్య లేడీ కానిస్టేబుల్ తిరుచానూరు పిఎస్లో పనిచేస్తోంది. 15 మందితో కలిసి వచ్చి భర్తను ఇంటి పని మనిషిని భార్య కిడ్నాప్ చేసింది. అడ్డొచ్చిన అత్తమామలకు 2 తగిలించింది భార్య మంజుల. ఘటనపై కేసు నమోదు చేసుకొని ప్రస్తుతం కదిరి పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. మీరు చూస్తున్న ఆ దృశ్యాలు కదిరి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగినటువంటి ఘటనకు సంబంధించిన దృశ్యాలు చూస్తున్నాం. సత్యసాయి జిల్లా కదిరిలో ఇదొక ఆశ్చర్యకరమైన ఘటన. మంజుల అనే మహిళా కానిస్టేబుల్ తన భర్త ప్రవీణ్ను కిడ్నాప్ చేసింది. ప్రవీణ్ రైల్వే ఉద్యోగి. భార్య భర్తలు కొంతకాలంగా వేరువేరుగా ఉంటున్నారు. అయితే ప్రవీణ్ వేరే మహిళతో ఉంటున్నాడన్న అనుమానంతో మంజుల 15 మంది గ్యాంగుతో కలిసి భర్తను బలవంతంగా కారులో ఎక్కించుకొని వెళ్ళినట్టు తెలిసింది. ఘటనపై ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. అయితే భర్తపై ఎక్కడో భార్యకు అనుమానం వచ్చింది. పరాయి స్త్రీలతో సన్నిహితంగా ఉంటున్నాడనేది భార్య అనుమానం బలపడంతో ఏకంగా భర్తని కిడ్నాప్ చేసింది ఆ భార్య. మరి ఆవిడ ఏకంగా ఓ పోలీస్ కానిస్టేబుల్. సత్యసాయి జిల్లా కదిరి ఎన్జీఓ కాలనీ చెందిన ప్రవీణ్, చిత్తూరు జిల్లాకు చెందిన మంజులకు 5 ఏళ్ల క్రితం పెళ్ళయింది. పెళ్ళైన దగ్గర నుంచి ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. భార్య మంజుల ఈ తిరుచానూరు పిఎస్ పరిధిలో కానిస్టేబుల్గా పనిచేస్తోంది. భర్త ప్రవీణ్ ఏమో కాలసముద్రంలో రైల్వే ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. భార్య భర్తలు ఇద్దరు వేర్వేరు ప్రాంతాల్లో ఉద్యోగం చేయడంతో మనస్పర్ధలు పెరిగి భర్త ప్రవీణ్పై భార్య మంజులకు అనుమానం మొదలైంది. తన భర్త మరో మహిళతో సన్నిహితంగా ఉంటున్నాడన్న అనుమానంతో ఏకంగా 2 కార్లలో 15 మంది వ్యక్తులతో కదిరిలో ఉంటున్న భర్త ప్రవీణ్ను కిడ్నాప్ చేసింది. అంతేకాదు ఆ ఇంట్లో ఉన్న పని మనిషిని కూడా ఆమె ఎత్తుకెళ్ళింది. ఇంట్లో ఉన్న పని మనిషితోనే ఇతను ఏదో సహజీవనం చేస్తున్నాడనే అనుమానం వచ్చిందో ఏంటో కానీ ఆమెను కూడా ఎత్తుకెళ్ళింది. భర్తని కిడ్నాప్ చేస్తుండగా అడ్డొచ్చిన అత్తామామలకు కూడా 2 తగిలిచ్చింది. దీంతో ప్రవీణ్ తల్లిదండ్రులు కదిరి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. భర్తను భార్య కిడ్నాప్ చేయడం ఏంటి, అందులోనూ మంజుల పోలీస్ కానిస్టేబుల్, అలాగే భర్తపై ఉన్న అనుమానంతోనే భార్య కిడ్నాప్ చేసినట్టుగా పోలీసులు అయితే కేసు నమోదు చేశారు. ప్రస్తుతం కదిరి పోలీసులు తిరుచానూరు పోలీసులకు కానిస్టేబుల్ మంజుల తీరుపై సమాచారం ఇచ్చారైతే పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగం చేస్తూ కిడ్నాప్ చేయడం ఏంటనే వాదనలు ఉన్నాయి. అలాగే అందులోనూ కట్టుకున్న భర్తనే కిడ్నాప్ చేసిందనే వాదనలు వినిపిస్తున్నాయి. మొత్తం మీద ఈ ఘటనకు సంబంధించి ఇదొక ఆశ్చర్యకరమైన ఘటన, ఒక ఆసక్తికరమైన ఘటన. ఆ భార్య మంజుల పోలీస్ కానిస్టేబుల్, భర్త ప్రవీణ్ రైల్వే ఉద్యోగి, ఇద్దరు వేర్వేరు ప్రాంతాల్లో ఉంటున్నారు. ఇక్కడ భర్త మీద భార్యకు అనుమానం వచ్చింది. సాధారణంగా ఇప్పుడు చూస్తున్న కేసులన్నీ కూడా డిఫరెంట్గా ఉంటున్నాయి. భార్యలే పూర్తిగా చాలా అగ్రెసివ్గా మారుతున్నారనడానికి ఈ ఘటన మళ్ళీ ఒక ఉదాహరణ. ఆమె కానిస్టేబుల్, ఆమె లా అండ్ ఆర్డర్లో ఉంది ఆల్రెడీ. ఆమె లా అండ్ ఆర్డర్ని చక్కదిద్దే ఒక కానిస్టేబుల్. అలాంటి కానిస్టేబుల్ ఒక 15 మంది గ్యాంగ్తో వచ్చి ఆ భర్త ప్రవీణ్ ఉంటున్న ఇంట్లోకి ప్రవేశించి భర్త ప్రవీణ్ను కిడ్నాప్ చేస్తూ వస్తూ అందులో ఇంట్లో పనిచేస్తున్న పని మనిషి బహుశా ఆవిడతోనే ఉంటున్నాడేమో అనే అనుమానంతో ఆమెను కూడా జుట్టు పట్టుకొని లాక్కొస్తూ మధ్యలో ఈ భర్త తల్లిదండ్రులు అడ్డం వస్తే వాళ్ళకి 2 తగిలిచ్చి వాళ్ళని అడ్డు తొలగించుకొని 15 మంది గ్యాంగ్తో ఈమె ఏకంగా కిడ్నాప్ చేసి అక్కడ చూడండి ఎంత విచిత్రం. ఈమె తిరుపతి తిరుచానూరులో కానిస్టేబుల్గా పనిచేస్తుంది. ఆయనేమో ఎక్కడో వేరే చోట రైల్వే ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. అనుమానాలు పెనుభూతమైతే ఇలాగే ఉంటాయి. అసలు భార్య భర్తని కిడ్నాప్ చేయడమే ఒక ఆశ్చర్యకరమైతే అందులో కానిస్టేబుల్ భార్య ఉద్యోగి రైల్వే ఉద్యోగి భర్తని కిడ్నాప్ చేయడం అనేది మరీ ఒక డిఫరెంట్గా ఉంది స్టోరీ. ఎందుకంటే ఒకవేళ ఎవరైనా తమ దగ్గరికి వస్తే వాళ్ళని న్యాయం కోసం వస్తే వాళ్ళకి న్యాయం కోసం పనిచేసే వ్యక్తులే ఇలా ఏకంగా భర్తని కిడ్నాప్ చేసి అడ్డొచ్చిన వాళ్ళందరినీ కొట్టుకుంటూ ఆమె తీసుకెళ్ళడం అనేది ఒక ఆసక్తికర చర్చగా దారితీస్తుంది. మరి దీనిపైన కదిరి పోలీసులు అయితే ప్రస్తుతం ఆ తిరుచానూరు పోలీసులకు ఫిర్యాదు చేసినట్టుగా తెలుస్తోంది. కానిస్టేబుల్గా ఉంటూ ఇంత తెగింపు, ఒక రకమైనటువంటి అరాచకానికి పాల్పడింది అనేది భర్త తరపు వాళ్ళు ఇచ్చిన ఫిర్యాదు. నిజమే, అంటే
కానిస్టేబుల్ అయ్యింది, చట్ట ప్రకారం అప్రోచ్ అవ్వాల్సిన వ్యక్తి, చట్ట ప్రకారం చట్టాన్ని అమలు చేయాల్సిన వ్యక్తి ఏకంగా ఆమె 10-15 మందిని గ్యాంగ్ వేసుకొని వచ్చి ఇంట్లో అందరిని కొట్టి తీసుకుపోయిందంటే ఒక రకంగా మనం తమిళ సినిమాల్లో చూస్తుంటాం కదా, కొంతమంది లేడీ పోలీస్, లేడీ కానిస్టేబుల్స్, బహుశా వాళ్ళని చూసి ఇన్స్పైర్ అయిందేమో ఈ మంజుల. తిరుచానూరు అక్కడే తమిళనాడు దగ్గరలోనే ఉంటుంది, తిరుపతి తిరుచానూరులో పనిచేస్తుంది కాబట్టి మేబీ ఆమెను ఏమి ఇన్స్పైర్ చేసిందో ఏంటో కానీ ఇంట్లో వాళ్ళందరినీ కూడా చెంపలు చెల్లు అనిపించి చెడమడ వాయించి మొగుడిని తీసుకొని పరారైపోయింది కిడ్నాప్ చేస్తూ. ఒకసారి దీని గురించి పోలీసులు ఏమన్నారు చూద్దాం. వెంకటరమణమ్మ అనే ఇచ్చిన ఫిర్యాదు మేరకు తన భర్త ఆదినారాయణ గతంలో రైల్వేలో పనిచేసేవాళ్ళని, తన కొడుకు ప్రవీణ్ కుమార్ అనే వ్యక్తికి చిత్తూరు జిల్లాకు సంబంధించి శ్రీకాళహస్తి పక్కన ఉన్న ఒక అమ్మాయిని పెళ్లి చేశారు. ఆ అమ్మాయి ఇప్పుడు ప్రస్తుతం తిరుచానూరు పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్గా పనిచేస్తూ ఉంది. వీళ్ళిద్దరి పెళ్ళైన తర్వాత సుమారుగా 5 సంవత్సరాలుగా భార్యాభర్త ఉండే మనస్ఫూర్తులు వచ్చాయి. భార్య వచ్చేసి తిరుచానూరు పోలీస్ స్టేషను, వీళ్ళ అబ్బాయి వచ్చేసి కళాసముద్రం విలేజ్లో రైల్వే పాయింట్మెంట్గా పనిచేస్తాడు. భార్యకు భర్త మీద వేరే అమ్మాయితో అక్రమంగా చనువు కలిగి ఉన్నాడని చెప్పేసి అనుమానంతో నిన్న సాయంత్రం సుమారుగా 2 వెహికల్లో 10-15 మంది వచ్చేసి వాళ్ళ ఇంట్లో పనిచేసే అమ్మాయిని, తన కొడుకును వాళ్ళ వాహనాల్లో బలవంతంగా కిడ్నాప్ చేసి తీసుకుని పోయారని, ఆ క్రమంలో అడ్డం వచ్చే వాళ్ళను చెప్పులతో కొట్టి దాడి చేశారని ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు రిజిస్టర్ చేశాము. ఈ సమాచారం సంబంధిత పోలీస్ స్టేషన్ కూడా మేము తెలియజేశాము. వీళ్ళంత తొందరగా కేసును ఛేదించేసి అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఎన్జిఓ కాలనీలో మా అబ్బాయి ఉండేవాడు. ఎవరో కొంతమంది వ్యక్తులు 10 మంది వేసుకొని వచ్చి మంజులనే నా కోడలను వచ్చి వేసుకొని వచ్చి మా అబ్బాయిని కొట్టి, ఎవరో ఒక అమ్మాయి ఉంది అని చెప్పని ఆ అమ్మాయి మా అబ్బాయిని కొట్టి వేసుకొని తిరుపతికి పోయినారు. యాజ్ పేరెంట్స్గా మేము ఇద్దరము పోతే నన్ను నా భార్యను పడేసి కొట్టింది. మేము ఆల్రెడీ వేరే దగ్గర చూపించుకున్నాము, దెబ్బలు తగిలినాయి మాకి. తర్వాత మేము పోయి కదిరి సిఐ గారికి కమిటీ చేసినాము, కిడ్నాప్ చేసి పెట్టాము. తర్వాత సిఐ గారు యాక్షన్ తీసుకున్నారు, ఎఫ్ఐఆర్ నమోదైంది. వెంకటరమణ చూసారుగా పోలీసుల వర్షన్, అలాగే భర్త తల్లిదండ్రుల వర్షన్. అడ్డొచ్చిన అందరినీ కూడా కోటింగ్ ఇచ్చుకుంటూ పడేసి కొట్టుకుంటూ వెళ్ళిపోయిందంట. అసలు ఎంత విచిత్రం చూడండి, ఎంత అగ్రెసివ్గా ఉందో చూడండి. ఆమె కానిస్టేబుల్, పైగా 15 మంది గ్యాంగ్ని వేసుకొని ఇంటికి వచ్చి దౌర్జన్యం చేసి అరాచకంగా భర్తని, ఆ ఇంట్లో ఉన్న పని మనిషితోనే డేటింగ్లో ఉన్నాడు, లేదా ఆమెతోనే సహజీవనం చేస్తున్నాడు అనేది ఆమె డౌట్ అయి ఉండొచ్చు బహుశా, లేదా ఇంకొక ఆవిడ ఉండొచ్చు, లేదా ఆవిడ అనుకొని కొట్టి ఉండొచ్చు. కానీ దానికి క్లారిటీ లేదు ఆమెకు కూడా. బట్ అనుమానం మొదటి నుంచి కూడా ఇద్దరు వేరువేరు చోట్ల పనిచేస్తున్నారు. వేరువేరు చోట్ల పనిచేస్తున్న నేపథ్యంలో ఈమె తిరుచానూరులో చేస్తుంది, అతనేమో వేరే చోట రైల్వే ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. సో దీంతో ఇద్దరికి క్లాష్ వచ్చింది. పెళ్ళైన కొత్తల నుంచే ఇద్దరికి కూడా అనుమానాలు. అందులో భార్యకు భర్త మీద అనుమానం. అప్పటి నుంచి కాస్త దూరంగా ఉంటున్నారు, ఒక డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నారు. దీంతో ఇంకా భరించలేని ఒక అనుమానము, పట్టరాని కోపము, ఏకంగా భర్త ఇంటికి వెళ్ళి అందరినీ కొట్టేసి కిడ్నాప్ చేసి తీసుకెళ్ళింది. ఇప్పుడు ఆ 15 మంది పరారులో ఉన్నారు. వాళ్ళ కోసమైతే పోలీసులు గాలిస్తున్న పరిస్థితి నిందితుల కోసం. కానీ ఒక కానిస్టేబుల్ ఇలా చేస్తుందని బహుశా ఎవరు ఊహించుండరు. కానీ ఇటీవలి కాలంలో చాలా ఇట్లాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నప్పుడు కొంత సమాజంలో ఒక ఆసక్తికర చర్చ అయితే సాగుతోంది. అసలు ఏం జరుగుతుంది ఏంటనే కోణంలో అయితే ప్రస్తుతం సమాజంలో ఇట్లాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ వచ్చేస్తున్నాయి. రైట్, మా కొలీగ్ యోగానంద్ మనతో ఉన్నారు. యోగానంద్, ఈ కదిరి పిఎస్ దగ్గర జరిగిన ఘటనకు సంబంధించి, అంటే ఆ పిఎస్ పరిధిలో జరిగిన ఘటన, ముఖ్యంగా ఆ భర్తని భార్య ఇంటికి వచ్చి 15 మందిని గ్యాంగ్ వేసుకొని వచ్చి కొట్టి కిడ్నాప్ చేసి వాళ్ళందరినీ కొట్టి తీసుకెళ్ళడం, ఈ ఘటన ఎట్లాంటి చర్చకు దారితీస్తుంది?